హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రతిరోజు వాతావరణ సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. అదేమిటంటే ఈ ఏడాది భారత్లోకి ముందుగానే నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. అటు కోస్తాంధ్రకి రాగల 4 రోజులు భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర అటు తెలంగాణకు రాగల 4 రోజులు భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రాగల 4 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు తెలుగు రాష్ట్రాల్లో మే 17 వరకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఓ పక్క దేశ ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. అదేమిటంటే నైరుతి ఋతుపవనాలు ఈసారి ముందుగానే ప్రవేశించే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఈ నెల 19న అండమాన్ నికోబార్ దీవులు పరిసర ప్రాంతాలను తాకే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. జూన్ 1వ తేదీ నాటికి సాధారణంగా కేరళను తాకే అవకాశాలు ఉన్నట్టు భారత వాతావరణ శాఖ చెప్పింది. ఇదిలా ఉంటే జూలై 15 నాటికి దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. అయితే ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు అనుకున్న దానికంటే ముందుగానే వచ్చే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా ఈసారి మంచి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే రాగల 2 రోజులు ఇటు కోస్తాంధ్ర తెలంగాణలో అకాల వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపారు. ఇటు దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపారు. ఇటు రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, పులివెందుల, నంద్యాల, మదనపల్లి, బళ్ళారి, అనంతపురం అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు రాయలసీమలో రాగల 4 రోజులు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు మాత్రమే పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ఈ వర్షాలు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నందున అటు చెట్ల కింద, టవర్ల కింద ఉండొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అటు తెలంగాణలోని నారాయణపేట, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, మెదక్, జోగులాంబ, మంచిర్యాల జిల్లాలో నేడు అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండిట్లోనూ 40 డిగ్రీలు దాటినట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇవాళ ఉత్తర తెలంగాణలో 36 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ మధ్యలో నమోదైనట్టుగా వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇటు దక్షిణ తెలంగాణలో మ్యాక్సిమం ఎక్కువగా 43 డిగ్రీల దాకా వెళ్ళినట్టుగా ఈరోజు ఉష్ణోగ్రత వాతావరణ శాఖ తెలుపుతున్నారు. అలాగే ఏపీలో ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం 38, 39 డిగ్రీల మధ్య నమోదవుతే అదే కోస్తాంధ్రలో అంతటా 40 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేసింది. అటు రాయలసీమలో కూడా 41 నుండి 43 డిగ్రీల మధ్య నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలుపుతున్నారు. అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఏపీ వెదర్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.